Namaste, myself Sarasija. Welcome to my 3 News. Munduga headlines. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాల విమర్శలు. బీఆర్ఎస్ బీజేపీల పోటాపోటీ కార్యక్రమాలు. ఎట్టకేలకు బావిలో అభిలాష్ పుర్రె లభ్యం. పోలీసుల విచారణపై మంత్రి శ్రీధర్ బాబు ఆరా. వడదెబ్బ నివారణకు ముందస్తు చర్యలు. బస్తీ దవాఖానాను సందర్శించిన కలెక్టర్. ఇక వార్తలోని వివరాలు. హామీలు అమలు చేయడం చాతకాదని కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాస్తే కేంద్రాన్ని ఒప్పించి నిధులు తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటానన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్. 6 గ్యారంటీలు అమలు చేయకపోతే కాంగ్రెస్లో మిగిలేది 6 నేతలేనన్నారు. ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని దించాలనే ఆలోచన బీజేపీకి లేదన్నారు. బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కరీంనగర్ ఎంపీ ఆఫీసులో నిరసన దీక్ష చేపట్టారు బండి సంజయ్. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు ఆయనకు మద్దతు పలికారు. మధ్యాహ్నం రైతు నిమ్మరసం ఇవ్వగా దీక్షను విరమించారాయన. ఈ సందర్భంగా కాంగ్రెస్ బీఆర్ఎస్లపైన నిప్పులు చెరిగారు బండి సంజయ్. 6 గ్యారంటీలను అమలు చేయడం తమకు చాత కాదని, ఆదుకోవాలని కేంద్రానికి సీఎం లేఖ రాస్తే మోదీని ఒప్పించి నిధులు తీసుకొచ్చే బాధ్యత తాము తీసుకుంటామన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించాలనే ఆలోచన బీజేపీకి లేదని చెప్పిన బండి సంజయ్ ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే కేసీఆర్ సర్కార్కు పట్టిన గతే కాంగ్రెస్కు పడుతుందని హెచ్చరించారు. 2014లో ధాన్యం మద్దతు ధర 1300 ఉంటే నేడు 2200 చేసిన ఘనత మోదీదేనన్నారు. యూరియా, డీఏపీ, పొటాష్ ఎరువులకు భారీ ఎత్తున సబ్సిడీలు ఇస్తూ రైతులను ఆదుకుంటున్న నాయకుడు మోదీ అని కొనియాడారు. పార్లమెంటు ఎన్నికల్లో పొరపాటున కాంగ్రెస్కు ఓట్లు వేస్తే ఎరువుల సబ్సిడీలన్నీ ఎత్తేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏ ఒక్క హామీని అమలు చేయకుండా 100 రోజులు దాటిన వెంటనే మేము 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి పండుగలు చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీలు. ఇలా మీరు 6 గ్యారెంటీలు అమలు చేస్తే వాళ్ళ తెలంగాణలోని రైతాంగం గాని, మహిళలు గాని, యువత గాని, పేద ప్రజలు గాని ఎందుకు ఇలా ఇబ్బందులు పడాల్సి వస్తుందో కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పష్టం చేయాలి. వాళ్ళ రైతులకు సంబంధించి ముఖ్యంగా ఇప్పుడే మొన్న మేము గొడవ చేస్తాం. ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించి పంటలకు సాగునీరు లేదు. సాగునీరు లేక రైతులు ఇబ్బంది పడుతుంటే ఇలా కృష్ణారెడ్డి గారి నేతృత్వంలో ఆందోళన చేస్తుంది. మేము అధికారులను డిమాండ్ చేస్తే ప్రభుత్వం డిమాండ్ చేసే వెంటనే నీరు వదిలిపెట్టారు, మళ్ళా ఆపేరు, మళ్ళా గొడవ వేస్తే మళ్ళా నీళ్ళు వదిలిపెట్టారు. మళ్ళా ఇవాళకి లాస్ట్ అట మళ్ళా నీటి సరఫరా, నీటి విడుదల ఆపేస్తున్నారు. ఇన్స్టాల్మెంట్ లెక్క నీటి విడుదల చేస్తున్నారు. వాళ్ళ రైతులకు పంటకు ఎంత నీళ్లు కావాలి దాన్ని గుర్తించి పంటలు ఎండిపోకుండా రైతులకు సరిపడా సాగునీటిని అందించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం దానికి భిన్నంగా తూతు మంత్రంగా మొక్కుబడిగా నీళ్లు వదిలిపెడితే వాళ్ళ పంటలను ఏ విధంగా పండించుకుంటారో ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ నీళ్లు విడుదల చేస్తారా చేయరా అని చెప్పి రైతులు ఆందోళన చెందే పరిస్థితి ఇలా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో. రైతులకు క్వింటాలకు 500 రూపాయల బోనస్, నష్టపోయిన పంటకు 25,000 పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాన్ని చేపట్టింది. జిల్లా కలెక్టర్కు ఆ పార్టీ నేతలు వినతి పత్రాలను అందజేశారు. ఇందులో భాగంగా కరీంనగర్, జగిత్యాల జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలను అందజేసిన నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపైన పలు ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ అధిష్టానం పిలుపు మేరకు కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతికి వినతి పత్రం అందజేశారు జిల్లా నాయకులు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు ఆధ్వర్యంలో చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మాజీ మేయర్ రవీందర్ సింగ్, బీఆర్ఎస్ నగర అధ్యక్షులు హరిశంకర్ తదితర నేతలు కలెక్టర్ను కలిసి రైతుల ఇబ్బందులను వివరించారు. వరి ధాన్యం క్వింటాలకు 500 రూపాయల బోనస్తో పాటు ఎండిన పంటలకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. 10 ఏళ్లుగా తెలంగాణలో ఎన్నడూ కూడా ఒక చెరువు ఎండిపోయినటువంటి పరిస్థితి లేదు. వరద కాలం ఒక జీవనదిలాగా ఉండే ప్రతి చెరువు కూడా రోని ఎండలలో అరుగువారి మత్తడి దొరికిన నీళ్ల కోసం అడిగినటువంటి రైతాంగమే లేనటువంటి పరిస్థితి. ఇంకా పెద్ద అబద్ధాలు ఏం మాట్లాడుతూ ఉన్నారంటే
కరువు వచ్చింది అసలు వర్షాలే పడలేదని ఇవాళ కూడా నేను పేపర్ స్టేట్మెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతుంటే సిగ్గైతుంది ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి వాక్యానాలు. ఇవాళ మా చొప్పదండి నియోజకవర్గంలోనే నారాయణపూర్ రిజర్వాయరే భారీ వర్షాల ద్వారా తెగిపోయినటువంటి పరిస్థితిని నేను మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నా. అనేక చెరువులు కూడా తెగినాయి. అంటే భారీ వరదల వల్ల అకాల వర్షాల వల్ల కూడా ఇవాళ విపరీతంగా వర్షం పడ్డది. ఇలా వర్షాలు పడలే కరువు వచ్చింది అని తప్పుడుగా మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ వాళ్ళకు నేను ఒకటే చెప్తున్నా, ఇలా కరువు రాలే, ఇలా కాంగ్రెస్ వచ్చింది కరువు తెచ్చింది. ఇలా మళ్ళీ రైతాంగం అంతా కూడా పొలాల కాడికి పోయి మరి పడుకునేటువంటి పరిస్థితి, కరెంటు లేక మోటార్ల రిపేర్ షాపులు మళ్ళీ వచ్చినాయి ఇవాళ తెలంగాణలో. అంటే ఇది కాంగ్రెస్ పుణ్యమే, కాంగ్రెస్ పాపమే అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా ఇవాళ ప్రతి అంశంలో కూడా వాళ్ళు విఫలమయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వమే విఫలమైంది. మరి 10 ఏళ్ల పాటు సంతోషంగా ఉన్నటువంటి రైతన్న మరి ఇవాళ మళ్ళీ ఆకలి చావులు ఆత్మహత్యలు చేసుకునేట్టు ఇవాళ 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటే దీనికి కాంగ్రెసే కారణం. జగిత్యాల కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాషాకు వినతి పత్రం అందజేశారు బీఆర్ఎస్ నేతలు. జెడ్పీ చైర్పర్సన్ దావా వసంతతో కలిసి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కలెక్టర్ను కలిసి రైతుల గోడును వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 10 ఏళ్లలో ఎప్పుడూ పంటలు ఎండలేదని, కాంగ్రెస్ 100 రోజుల పాలనలో 180 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. ఎప్పుడు లేని మళ్ళీ కరువు కనబడతా ఉంది తెలంగాణ. గత 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కరువు అన్న పదం తెలంగాణ రైతులు మర్చిపోయారు. మంచినీళ్ళ ప్రాబ్లం తెలంగాణ రైతులు మర్చిపోయారు. సాగునీరుకి ఫోన్ చేసేది ఎమ్మెల్యేలకు మర్చిపోయినారు రైతులు. మళ్ళీ రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు సార్ నీళ్లు కావాలి సార్ అని చెప్పి ఫోన్ చేసే పరిస్థితి రైతులకు వచ్చింది. ఒక్కడ గత 5-6 ఏళ్లలో బోరింగ్ లేలే, మళ్ళీ బోరింగ్ లేపిస్తూ ఉన్నాం. గ్రౌండ్ వాటర్ తగ్గిపోయింది, ఎందుకంటే ఇక్కడ వాటర్ స్టోర్ లేదు. కనీసం ప్రణాళిక వీళ్ళు ఏర్పడిన తర్వాత డిసెంబర్లో రైతులు మరి వరి పంట వేసుకుంటున్నారు. వాళ్ళకి నీళ్ళు ఎప్పటి వరకు ఉంటాయి, ఎస్ఆర్ఎస్పీలో నీళ్ళు ఎంత ఉన్నాయి, ఫ్లోకెన్లో నీళ్ళు ఎందుకు పంపించగలుగుతాము అన్న కనీసం ప్రణాళిక లేదు. ఇప్పటివరకు ఆ ముఖ్యమంత్రి గారు కనీసం మన ఎస్ఆర్ఎస్పీ మీద రివ్యూ మీటింగ్ లేదు, రైతులకు సాగునీరు మీద రివ్యూ మీటింగ్ లేదు, ప్రజలకు కావాల్సిన మంచినీరు మీద రివ్యూ మీటింగ్ లేదు. దగ్గర దగ్గర మా దగ్గర ఆల్రెడీ 20% పొలాలు ఇప్పుడు ఎండిపోయినాయి. అది పరిస్థితి కాంగ్రెస్ వచ్చిన తర్వాత. దయచేసి మీ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, రైతులు కష్టంలో ఉన్నారు, వాళ్లకు నష్టపరిహారంగా ప్రతి ఎకరానికి 25,000 రూపాయలు ఇవ్వాలి. వడదెబ్బ నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. వేసవిలో వడదెబ్బకు గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను కోరారు ఆమె. ఆరోగ్య కేంద్రాలలో రోగులకు నాణ్యమైన సేవలు అందించాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కరీంనగర్ తీగలగుట్టపల్లి బస్తీ దవాఖానాను సందర్శించారు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. వైద్య సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. వడదెబ్బ నివారణకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు. డాక్టర్ రూమ్, ల్యాబ్, వివిధ వార్డులను పరిశీలించిన కలెక్టర్ వైద్యులకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వ దవాఖానాల్లో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని రోగులకు సూచించారు. వైద్య పరీక్షల రిపోర్టుకు అవసరమైన ప్రింటర్, కంప్యూటర్ను అందిస్తానని, ఈ మేరకు ప్రతిపాదనలను పంపించాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు. వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహించవద్దని, ఆసుపత్రికి వచ్చిన వారికి ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇవ్వాలని వైద్య సిబ్బందికి సూచించారు కలెక్టర్. ఆమె వెంట జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుజాత, డిప్యూటీ వైద్యాధికారి జువేరియా పాల్గొన్నారు. ఎన్నికలప్పుడు దొంగ దీక్ష చేసి రాజకీయ డ్రామాలకు తెరలేపుతున్నారని బీజేపీ నేత ఎంపీ బండి సంజయ్ పైన మండిపడ్డారు మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్. కరీంనగర్లోని ఓ ప్రైవేటు హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉత్తర భారతదేశంలో ఇప్పటికీ రైతులు ఆందోళనలు చేస్తున్నారని, వారి సమస్యలు కేంద్ర ప్రభుత్వానికి పట్టవా అని ప్రశ్నించారు. దీక్ష చేస్తున్న రైతులను తొక్కి చంపించినది, ఆందోళనలు చేస్తున్న రైతులపైన బుల్లెట్ల వర్షం కురిపించినది బీజేపీ చరిత్ర అని ఆరోపించారు. రైతులకు క్షమాపణ చెప్పి ఓట్లు అడగాలని ఆ పార్టీ నేతలను డిమాండ్ చేశారు.
బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ ఈ 3 పార్టీలు ఒకే తాను ముక్కలని, చంద్రబాబు డైరెక్షన్లో రేవంత్ పరిపాలిస్తున్నాడని ఆరోపించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గుంజపడగు హరిప్రసాద్, పొన్నం అనిల్ గౌడ్, కెవసారం తిరుపతి, పెండ్యాల మహేష్, భాస్కర్ రావు, జయంత్ పాల్గొన్నారు. కరీంనగర్ నగరంలో ఈరోజు బండి సంజయ్ గారు రైతుల కొరకు దీక్ష అనే కార్యక్రమాన్ని తీసుకున్నారు. అది రైతు దీక్ష కాదు, రైతుల ఓట్లు కోసం అడుగుతున్న దీక్ష. అది గత 5 సంవత్సరాలలో రైతుల గురించి మాట్లాడిన పాపన ఓలే పార్లమెంట్లో. భారత జనతా పార్టీ నువ్వు ఎంపీగా గెలిచిన తర్వాత ఒక్క రోజన్న సింగిల్ డే రైతుల గురించి మాట్లాడింది ఉన్నదా అని అడుగుతున్నా. ఈరోజు నేను నల్ల చట్టాలు తీసుకొచ్చి, భారతీయ జనతా పార్టీ నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతులను ఇబ్బంది పెట్టింది కాదా? బహిరంగంగా ఒక ప్రధానమంత్రి క్షమాపణ అడిగింది, ఇది నిజం కాదా? రైతులు ధర్నాలు చేస్తుంటే కార్లతోటి తొక్కిచ్చింది, చంపింది, ఇది నిజం కాదా? రైతులను మరి చంపిన వాళ్ళనే ఈరోజు మళ్ళీ ఎంపీ టికెట్గా ఇచ్చింది మీరు కాదా? మీ భారతీయ జనతా పార్టీ అని నేను ప్రశ్న అడుగుతున్నా. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు 1,00,000 కోట్ల భూ కుంభకోణం చేశారని ఆరోపించారు డెమోక్రటిక్ ఫోరం అధ్యక్షులు కొరివి వేణుగోపాల్. కరీంనగర్ ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. గత 10 ఏళ్ల కాలంలో రెవెన్యూ, పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టించారని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు వారికి లేదన్నారు. ఫోన్ ట్యాపింగ్తో ప్రతిపక్ష లీడర్లతో పాటు ఇతర వర్గాలను బ్లాక్మెయిల్ చేసి కోట్లు కొల్లగొట్టారని ఆందోళన వ్యక్తం చేశారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుకు అప్పటి బీఆర్ఎస్ కారణమని, ఆ ప్రభుత్వ హయాంలోనే దిగువకు నీటిని వదిలారని గుర్తు చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ నేతల మాటలు విని మోసపోవద్దని ప్రజలను కోరారు. ఈ మధ్య కాలంలో టీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ ఒక ఇష్టమైనటువంటి అబండాలు రాష్ట్ర ప్రభుత్వం మీద వేసి మాట్లాడుతూ ఉన్నారు. కేటీఆర్ మాట్లాడతారు టెలిఫోన్ ట్యాపింగ్, ఏదో ఇద్దరిది టెలిఫోన్ ట్యాపింగ్ చేశారు, ఎవరిదో బేకారుగా అన్నది అంటాడు. కేసీఆర్ అంటాడు కుక్కల నక్కలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడానికి కేసీఆర్ అంటాడు. నేను ఈ 3 నాయకులను ఒక 4 ప్రశ్నలు అడుగుతా. మొదటిది ధరణి పోర్టల్ రెవెన్యూ పాలసీ వల్ల 1,00,000 కోట్ల విలువ చేసేటువంటి భూములు హైదరాబాదు లోపల, వట్టినాగులపల్లి గ్రామం, ఇతర గ్రామాల లోపల కేసీఆర్, హరీష్ రావు, ముఖ్యంగా కేటీఆర్ కంపెనీ చేతులకు ఒక 20,000 కోట్ల విలువ చేసే భూములు పోయినాయి. టోటల్గా మొత్తం తీసుకుంటే 1,00,000 కోట్ల విలువ చేసే భూముల స్కాము జరిగింది. ఆ ధరణి వల్ల వేల మంది రైతులు వాళ్ళ సమస్యలు పరిష్కారం కాక వాళ్ళు నానా ఇబ్బందులు ఈ రాష్ట్రంలో పడ్డారు. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం మారినా కూడా దానివల్ల ఇప్పటికి కూడా వాళ్ళ సమస్యలు పరిష్కారం కాలే. చాలామంది రైతుల చావులకు కారణం ఈ ధరణి అయింది. దాని మీద ఈ 3 నాయకులు ఏం జవాబు చెప్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. కరీంనగర్ రేకుర్తి శుభం గార్డెన్లో నిర్వహించిన సమ్మోహనం కార్యక్రమం ఆకట్టుకుంది. సరస్వతి మాత చిత్రపటానికి పూలమాలలతో ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ నరేందర్ రెడ్డి. గణపతి, గులాబీ, షరారా, అమ్మ నాన్న ప్రాముఖ్యత, రజాకర్ బానిసత్వం నుండి విముక్తి నృత్యాలు చాలా ఆకర్షణీయంగా నిలిచాయి. వార్షిక ప్రణాళికలో భాగంగా నిర్వహించిన పలు పరీక్షలలో అత్యుత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు చైర్మన్ నరేందర్ రెడ్డి. ప్రపంచ స్థాయి పరిజ్ఞానం కలిగి ఉండాలని, అన్ని అంశాలలో పట్టు సాధించి అగ్రగామిగా నిలవాలని సూచించారు. ఈరోజు ఇక్కడ ఆల్ ఫోర్స్ జెన్ నెక్స్ట్ కొత్తపల్లి స్కూల్ మరి మొదటి వార్షికోత్సవం చాలా అంగరంగ వైభవంగా ఇక్కడ శుభం గార్డెన్స్లో జరుగుతుంది. మరి ఇక్కడ పిల్లలు ఆల్మోస్ట్ ఆల్ 5th క్లాస్ టు 10th క్లాస్ ఇక్కడ చదువుతున్నారు. డే అండ్ హాస్టల్ క్యాంపస్ ఇది. ఇప్పటి వరకు మరి ఏడాది అంతా కూడా వాళ్ళు ఎన్నో కార్యక్రమాల్లో యాక్టివిటీస్లో పంచుకొని చాలా చక్కగా చేశారు. ఈరోజు మరి పేరెంట్స్ ముందు ఎగ్జిబిట్ చేయడానికి చిన్నారులకి ఒక చక్కటి అవకాశం. మరి సింగింగ్, డాన్సింగ్, అట్లాగే మరి వాళ్ళు ఇయర్ లాంగ్ చేసిన సైన్స్ ఫేర్ యాక్టివిటీస్, తర్వాత ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ ప్రైజెస్, ఎలక్యూషన్ ప్రైజెస్, స్పోర్ట్స్, గేమ్స్ ఇవన్నీ కూడా చేస్తూ పిల్లలైన యాన్యువల్ ఎగ్జామ్స్కు ముందు మరి
ఒక టెన్షన్ ఫ్రీ చేయడానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. మరి అందరికీ కూడా తెలిసిందే అల్ఫోర్స్ విద్యా సంస్థలు ఏ రకంగా మరి తెలంగాణలో మరి ఒక క్రమశిక్షణకి మారుపేరుగా చక్కటి నాణ్యమైన విద్యకి మారుపేరుగా అల్ఫోర్స్ విద్యా సంస్థలు తెలంగాణ రాష్ట్రంలో ముందుకు దూసుకొని వెళ్తుంది. మరి ఇప్పుడు రాయబోయే అన్ని పరీక్షల్లో కూడా నో డౌట్ ఎట్ ఆల్ 2023 మన ఫలితాలను మనమే బీట్ చేస్తూ 2024లో మరి మెరుగైన ఫలితాలు సాధిస్తామని చెప్పుకుంటూ ఉపాధి హామీ కూలీల రేట్లు పెంచాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొయ్యడ సృజన్ కుమార్. ఉపాధి హామీ పనులను పరిశీలించి కూలీల సమస్యలు తెలుసుకున్నారు. వేసవి నేపథ్యంలో ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకే పని చేయించాలని, ఆ తర్వాత ఎండలో పనిచేయడం వల్ల వడదెబ్బ తగిలే ప్రమాదం ఉందన్నారు. పనిచేసే ప్రాంతాలలో సదుపాయాలు కల్పించాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి బోయిని తిరుపతి, డిహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు గంగిపెల్లి శంకర్, బండమీది మల్లారెడ్డి, కవ్వంపల్లి అంజయ్య పాల్గొన్నారు. ఉపాధి కూలీల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఉపాధి పని ప్రదేశాలకు వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యలను తెలుసుకొని వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని విన్నవించేందుకు ఈ యొక్క ప్రచార కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ప్రధానంగా ఉపాధి హామీ పథకంలో పనిచేసేటువంటి కూలీలకు అనేక ప్రాంతాల్లో 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు ఈ పెండింగ్ బిల్లులు రాకపోవడం వల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ బిల్లులన్నింటినీ కూడా చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా ఇలా వేసవి తీవ్రంగా ఉన్నది. ఈ వేసవిలో ఈ యొక్క పని ప్రదేశాల్లో టెంటు సౌకర్యం, మంచినీటి సౌకర్యం, అదేవిధంగా ఓఆర్ఎస్ సౌకర్యం కల్పించి కూలీలన్నీ ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ సమ్మర్ వస్తే సమ్మర్ అలవెన్స్ అనేది ప్రత్యేకంగా ఈ ఉపాధి హామీ చట్టంలో ఉంది. కానీ ఈ యొక్క ప్రభుత్వము ఈ సమ్మర్ వచ్చినా కానీ ఇక సమ్మర్ అలవెన్స్ సంబంధించింది ఇలా ఎత్తివేసడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి సమ్మర్ అలవెన్స్ ఇలా మార్చిలో 20%, ఏప్రిల్లో 25%, మేలో 30% సమ్మర్ అలవెన్స్ని ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. సర్దార్ సర్వాయి పాపన్న 314వ వర్ధంతిని నిర్వహించారు గౌడ సంఘం ప్రతినిధులు. కరీంనగర్ తెలంగాణ చౌరస్తాలో జిల్లా గౌడ సంఘం ప్రతినిధులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 10,000 సైన్యాన్ని ఏర్పాటు చేసి గోల్కొండ కోటపైన జెండా ఎగరవేశారని గుర్తు చేశారు. వారి పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, ప్రతినిధులు కోశాధికారి పొన్నం శ్రీనివాస్ గౌడ్, పులి ఆంజనేయులు గౌడ్, తాళ్లపల్లి హరికుమార్ గౌడ్, మాచెర్ల అంజయ్య గౌడ్, అంతటి అన్నయ్య గౌడ్ పాల్గొన్నారు. బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న 314వ వర్ధంతి సందర్భంగా ఈరోజు కరీంనగర్లోని గీతాభవన్ చౌరస్తా వద్ద ఆయన చిత్రపటానికి కరీంనగర్ గౌడ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. సర్దార్ సర్వాయి పాపన్న గారు గోల్కొండలు ఏలిన తెలంగాణ మొట్టమొదటి గౌడ వీరుడు. అతనికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. కరీంనగర్ టీఎన్జీఓ భవన్లో ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు సునీత జన్మదిన వేడుకలను నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాసరెడ్డి, ఇతర ప్రతినిధులు ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. కాగా యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ రాష్ట్ర అధ్యక్షులు గూడ ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర మాజీ కార్యదర్శి జగన్ గౌడ్ జన్మదినోత్సవ వేడుకలు జరిగాయి. కేక్ కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓల జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాసరెడ్డి, అసోసియేట్ అధ్యక్షులు రాగి శ్రీనివాస్, జిల్లా కోశాధికారి కిరణ్ కుమార్ రెడ్డి, రూరల్ అధ్యక్షులు మారుపాక రాజేష్ భరద్వాజ్ పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి ఎంపీపీ వ్యాళ్ల అనసూయపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. బీఆర్ఎస్ పార్టీ నుండి ఎంపీపీగా ఎన్నికైన అనసూయపై గతంలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని పలువురు ఎంపీటీసీ సభ్యులు ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు. దీంతో ఎంపీపీ హైకోర్టును ఆశ్రయించగా కోర్టు స్టే ఇచ్చింది.
గడువు తీరడంతో నేడు పాలకుర్తి ఎంపీడీఓ కార్యాలయంలో ఆర్డీఓ గంగయ్య అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి 6 ఎంపీటీసీ సభ్యులు హాజరు కావడంతో అవిశ్వాసం ప్రవేశపెట్టినట్లు ఆర్డీఓ గంగయ్య తెలిపారు. 2/3 మెజార్టీ సభ్యులు తీర్మానానికి మద్దతు తెలపడంతో అవిశ్వాసం నెగ్గినట్లు ఆర్డీఓ ప్రకటించారు. నూతన ఎంపీపీగా పుట్నూరు గ్రామ ఎంపీటీసీ గంగాధరి రమేష్ గౌడ్కు సభ్యులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా రమేష్ గౌడ్ను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. 2/3 మెజార్టీ హాజరు కావాల్సి ఉంటుంది సమావేశం ఏర్పాటు చేయడానికి. మొత్తం సభ్యులు 9 మంది ఉన్నారు కాబట్టి 9లో భాగంగా 2/3 మెజార్టీ అనగా 6 మంది హాజరయ్యారు. ఈ తీర్మానం ప్రవేశపెట్టాము. హాజరైనటువంటి సభ్యులు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. కాబట్టి ఈ ఏదైతే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టబడిందో అది ఆమోదం చెందినట్టుగా ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పర్యటించారు. మండలంలోని ఆశిరెడ్డిపల్లి, తిమ్మాపూర్, రామన్నపేట గ్రామాలలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన పలు కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. తిమ్మాపూర్ గ్రామానికి చెందిన సుమారు 50 మంది ప్రభుత్వ విప్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం మన ప్రాంతానికి చేసింది ఏమీ లేదన్నారు. ఈ ప్రాంతంలో ఒక్క కాలువ కూడా తవ్విన పాపాన పోలేదన్నారు. రాష్ట్రంలో కృత్రిమ కరువు బీఆర్ఎస్ వాళ్లే సృష్టించారని మండిపడ్డారు. వేల కోట్ల ప్రజాధనంతో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కుంగిపోగానే 10 టీఎంసీల నీటిని సముద్రంలోకి విడిచిపెట్టింది మీరు కాదా అని ప్రశ్నించారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు. దృష్టికి గౌరవ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ గారి దృష్టికి మా ప్రాంతంలో ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్టు పనులు పెండింగ్లు ఉన్నాయి. ఆ పనులు ప్రారంభం చేయమంటే ఆలోచించారు. నా మాటను విన్నరు. ఆది శ్రీనివాస్ చెప్పేది ప్రజల బాధ, రైతుల బాధ తప్పనిసరిగా పట్టించుకుందామని చెప్పి ఇలాంటి ప్రాజెక్టులు తెలంగాణలో ఏమున్నాయో చూసి 9 ప్రాజెక్టులు మొదటి ప్రాధాన్యతలో కంప్లీట్ చేద్దామని అసెంబ్లీలో కూడా ఒక నిర్ణయం జరిగింది. అందులో మన శ్రీపాద ప్రాజెక్టు ఉంది తల్లి చెప్తున్నా. మన రావణపేట నుంచి కాలువ పనులు కూడా చేయాలని చెప్పని రాపిచ్చి నిధులు మంజూరు ఇప్పించేటువంటి పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వం ఉందని చెప్పడానికి కోసం నేను మీకు అందరూ కూడా చెప్తూ సైబర్ నేరాల నియంత్రణ ఛేదనకు ప్రత్యేక పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తోంది పోలీస్ శాఖ. తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలు కమిషనరేట్ల యందు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా కరీంనగర్ కమిషనరేట్కి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ను కేటాయించగా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ దీన్ని ఏర్పాట్లు చేశారు. నేటి నుంచి పూర్తి స్థాయిలో సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీనికి ఎస్హెచ్ఓగా ఏసీపీ నరసింహారెడ్డి వ్యవహరిస్తారని సిపి అభిషేక్ మహంతి తెలిపారు. సైబర్ క్రైమ్ గురైన బాధితులు వెంటనే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని, బాధితులు టోల్ ఫ్రీ నెంబర్ అయిన 1930 కూడా కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఎంపీ లింగయ్య యాదవ్. మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారాయన. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల ఎంపీ లింగయ్య యాదవ్ మాట్లాడుతూ శ్రీవారి దయతో కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజల ముందుకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన సంక్షేమాలు ఈ ప్రభుత్వంలో కొనసాగాలని కోరుకుంటున్నానని తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాల విమర్శలు, బీఆర్ఎస్ బీజేపీల పోటాపోటీ కార్యక్రమాలు.
ఎట్టకేలకు బావిలో అభిలాష్ పుర్రె లభ్యం. పోలీసుల విచారణపై మంత్రి శ్రీధర్ బాబు ఆరా. వడదెబ్బ నివారణకు ముందస్తు చర్యలు. బస్తీ దవాఖానాను సందర్శించిన కలెక్టర్. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. సైన్ అవుట్, సరసిజా.